జై భీమ్, జై పూలే. జై పూలే. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 130వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలు, వివిధ సంఘాల నాయకులు, ముఖ్యులు అందరికీ ఇక్కడికి రావడం జరిగింది. విషయం ఏంటంటే, ఎంత మహనీయులైనటువంటి మనం ఎంత గౌరవించే వాళ్ళ అడుగుజాడల్లో మనం ఆశ్రయించి మనం ముందుకు వెళ్తున్నాము. వాళ్ళు చేసినటువంటి త్యాగాలను, ఫలితాలను మనం అందరికీ జ్ఞానోదయంగా పంచుకుంటూ కొనసాగుతూ వెళ్తుంటే, ఈరోజు వర్ధంతి సందర్భంగా గవర్నమెంట్ నుంచి కనీసం పూలే విగ్రహాన్ని ఇక్కడ కనీసం సాఫ్ చేయకపోవడము, కడగకపోవడము, దండేయకపోవడం కూడా చాలా దురదృష్టకరం. ఇది ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కావద్దని కూడా మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్తాము, అమ్మ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మహనీయులు అనేటోళ్ళు అందరికీ ఆదర్శపాయలు, అందరు చాలా మేము వాళ్ళ స్ఫూర్తిదాయకంగా మేము వాళ్ళ ఆశయాలను కొనసాగిస్తున్నాం. కాబట్టి ఏమున్నా కానీ వాళ్ళ జయంతులు, వర్ధంతులు పెట్టుకోవటాలు ఎన్ని విగ్రహాలు ఉంటే అన్ని విగ్రహాలకు దండలేసే బాధ్యత మీద ఉంటుంది అఫీషియల్గా. అలాంటి కార్యక్రమాలు మీరు తీసుకోవాలి. తీసుకున్నప్పుడు దానికి మేము ఇంకో లేఖల కార్యాచరణ రూపొందించుకోవడం వస్తుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ వర్ధంతిని పురస్కరించుకొని పూలే గురించి, బీసీలే 42% రిజర్వేషన్ గురించి ఎంతో పోరాడుతున్న సమయంలో గిట ఈరోజు పూలే విగ్రహానికి మేము అవమానంగానే భావిస్తున్నాం. ఎందుకంటే కనీసం మినిమం రెస్పెక్ట్ లేకుండా విగ్రహం కడగలకు దండే లెక్కర్ రాకుండా మేము సొంత కడుకొని ఇప్పుడు కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. మహనీయులు ఎవరికైనా సరే ఆదర్శప్రాయంగా ఉంటారు. కాబట్టి మహనీయుల విగ్రహాలు ఎక్కడ ఉన్నా సరే దాన్ని మంచిగా నీట్ చేసి ఒక దండేసి పెట్టే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను మనవి చేసి తెలియజేస్తున్నాను. జై భీమ్.